వెల్కమ్ వెల్కమ్ అందరికి వెల్కమ్ అండి. డాకు మహారాజ్ సినిమా విషయానికి వచ్చేస్తే సర్ప్రైజ్ చేశాడు అసలు. అరే ఇది బాలయ్య సినిమా, థియేటర్కి వెళ్ళా, లోపల కూర్చో ఏంటిది బాలయ్య సినిమా లెక్క లేదే అనుకునే లోపు బాలయ్య ఎంట్రీ ఇచ్చేసాడు చూడు. ఆ బీజిఎం ఈసారి తమనైతే గేమ్ చేంజర్ కి న్యాయం చేసిండో లేదు కానీ మన బాలయ్య బాబుకి అయితే న్యాయం చేసి. ఒకటి చెప్పాలంటే సినిమా అదిరిపోయి, కలర్ కరెక్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకో. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే వన్ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ ఒక ఎత్తు భయ. ఆ ఎంట్రీ సీన్లో ఇచ్చాడు బీజేఎం, అదిరిపోయింది. మెంటల్ ఎక్కిచ్చేసాడు అంతే. తమన్ అసలు ఈసారి ఏం కొట్టాడో కానీ నెక్స్ట్ లెవెల్. బాలయ్య బాబుకి మంచి హిట్ పడదు భయ. ఇంటర్వెల్ అయిపోయాక కొంచెం లోగెళ్ళినా కానీ అక్కడక్కడ ఎంట్రీ సీన్లకు లేపే మ్యూజిక్ ఉంటుంది చూసారా, నెక్స్ట్ బాగా నచ్చేది. ఒక ఇంజనీర్ ఒక యుద్ధ సైనికుడిలా ఎలా మారాడు అనేది కథ. మధ్యలో ఫైటింగ్లు ఇవన్నీ మనకు బాలయ్యకి ఇవన్నీ ఇట్లా తీసి ఇట్లా బారేసినట్టు ఈజీ ఫైటింగ్ ఏదైనా కానీ సేమ్ టు సేమ్ ఉంటుంది. ఆ ఫైటింగ్లో కొన్ని సీన్లు నాకు బాగా నచ్చినాయి. స్టార్టింగ్ ఫైటింగ్ ఎలా అంటే ఆ జంగల్లో ఆ కలర్ ప్యాలెట్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఆ కలర్ ప్యాలెట్ అది అలా భలే తీసేసారు, అది నాకు బాగా నచ్చేసింది. మరి డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే సూపర్, మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్టర్. ఇంకా పోతే మన మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి చెప్తున్నా భయ, ఈ లెవెల్ మ్యూజిక్ కొట్టుకుంటూ వెళ్తే మాత్రం మన తమన్ సార్ వేరే లెవెల్ ఉంటుంది. మధ్యలో వచ్చేసేటికి నువ్వు కాపీ పేస్ట్ అని చెప్పేసి అన్ని ట్రోలింగ్స్ బాగా నడుతున్నాయి. దీనికైతే నాకైతే ఇది ఎక్కడ చూసినట్లేదు, కొత్త ఈ బీజిఎం అయితే కొత్తగా అనిపించింది. మధ్యలో వచ్చే మ్యూజిక్స్ కూడా చాలా కొత్తగా. అండ్ ఆ విలన్ ఇంటికాడ ఒక ఫైట్ సీన్ జరిగేటప్పుడు బీజిఎం అవుతుంది చూసిన బ్యాక్గ్రౌండ్, అది నాకు బాగా నచ్చింది. ఓకే గైస్, మూవీ చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.